వర్షం రాకను ఖచ్చితంగా అంచనా వేయలేకపోవడంతో ఏటా అతివృష్టి అనావృష్టితో రైతులు కోట్ల రూపాయల పంటలు నష్టపోతున్నారు. ఆ దుస్థితి నుంచి రైతులను రక్షించేందుకు ఖచ్చితత్వంలో ప్రపంచ గుర్తింపు పొందిన ఇస్రో నమూనా ద్వారా రాష్ట్రానికి వాతావరణ సూచనలు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్రోతో చేసుకున్న ఒప్పందం రాబోయే నైరుతి సీజన్ నుంచి అమల్లోకి వస్తోంది. వచ్చే నైరుతి రుతుపవనాల కాలం నాటికి ఎప్పుడు ఏ పరిమాణంలో వర్షం కురుస్తుందో ఖచ్చితంగా తెలిపే పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. అమెరికాలోని యుఎస్మెట్ విభాగానికి దీటుగా ఇస్రో పరిశోధనా కృషితో రూపొందించిన నమూనా ద్వారా వాతావరణ సమాచారం ప్రజలకు అందనుంది. ఇస్రో తయారు చేసిన అనేక నమూనాల నుంచి ఉత్తమమైనది గుర్తించి రాష్ట్రానికి అనువైన దాన్ని అందిస్తుంది. ఈ మేరకు ఇస్రో సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే అనేక సంస్థలు వాతావరణ సమాచారం అందిస్తున్నా ఖచ్చితత్వ లోపంతో కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులతో దేశవ్యాప్తంగా పంటలు పాడై పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితులు అనేకసార్లు తలెత్తుతూనే ఉన్నాయి. కోతకు సిద్ధమైన పంటలు, చేతికొచ్చిన పంటలు అకాల వర్షాలతో నీటిపాలవుతూనే ఉన్నాయి. వాతావరణంలో మార్పులను ప్రభావితం చేయలేకపోయినా సకాలంలో స్పందించి నష్ట తీవ్రతను తగ్గించవచ్చుననేది నిపుణుల అభిప్రాయం. ఆ దిశగా పరిశోధనలు చేసిన ఇస్రో రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఎంతమేర వర్షం కురుస్తుందనే సమాచారాన్ని రైతులకు అందించనుంది. దీనివల్ల సీజన్లో కురిసే వర్షానికి అనుగుణంగా రైతులు తగిన పంటలు సాగు చేసుకునే వీలుంటుంది. వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాలను కూడా ఇస్రో పరిజ్ఞానంతో అంచనా వేయవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇస్రోలో జరుగుతున్న సెటిలైట్ బేస్డ్ డేటా తోటి ప్రిడిక్షన్ మోడల్స్ ఏదైతే తయారు చేస్తున్నారో వాటిని వ్యవసాయ రంగానికి కానీ ఇరిగేషన్ పర్పస్ కానీ ఎలా ఉపయోగించాలి అనే దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇస్రో MOU ఎంటర్ అవ్వడం జరిగింది. ఇవాళ డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేయడం జరిగింది. US బేస్డ్ మోడల్స్ ఉన్నాయి, యూరప్ బేస్డ్ మోడల్స్ ఉన్నాయి, గ్లోబల్ మోడల్స్ ఉన్నాయి, లోకల్గా మన ఏపీ శాక్ కొన్ని మోడల్స్ ద్వారా ప్రిడిక్షన్ చేస్తున్నాయి. బట్ ఇవన్నీ కొన్ని అప్రాక్సిమేషన్స్ ఉన్నాయి. అందులో యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలం అనేది ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. ఇస్రో రూపొందించిన ఈ ప్రాజెక్టు విజయం సాధిస్తే ప్రకృతి విపత్తుల నుంచి రైతులను కొంతమేరైనా రక్షించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఒప్పందం అమల్లో భాగంగా ఇస్రో అధికారులు అనంతపురంలో పర్యటించారు.